మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఆంధ్రప్రదేశ్లో నీటి సమస్య నివారణే లక్ష్యంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కొండెపిలో జలధార నీటి భద్రత అనేటువంటి 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రకాశం జిల్లాలోని చెరువుల పునరుద్ధరణ, వాగుల అనుసంధానం, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి భూగర్భ జలాలు పెంచడంపైన ప్రభుత్వం దృష్టి సారించింది. సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకుంటూ శాశ్వత నీటి భద్రతకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రధాన ఉద్దేశమని మంత్రి డోలా తెలిపారు. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లా యాడికలో మొదలుపెట్టారు. 100 రోజుల కార్యక్రమాలు ఇచ్చారు. 10 రోజులు ఏమేం పనులు చేయాలో గుర్తించాలని చెప్పి దీనిలో కార్యాచరణ తీసుకున్నాం. గుర్తించిన పనులు ఎలా పనులు చేపట్టాలనే దానికి ఇంకొక 5 రోజులు తీసుకున్నాం. ఆ తర్వాత ఈ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా తీసుకుంటూ ఫైనల్గా వాటిని సూపర్వైజ్ చేసి నీటి సామర్థ్యం ఎంత పెంచే విధంగా మనం లక్ష్యాలు నిర్దేశించడం జరిగింది. దీనిలో ప్రధానంగా నీటి సంరక్షణ మీ అందరికీ తెలిసిందే. ఒక రైతు బిడ్డగా రైతు సంక్షేమంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో ఎప్పుడు కూడా నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటారు. 14, 19, 15 మన సింగరాయకొండలో మీద వచ్చి ఇక్కడ నీటి సంరక్షణ చర్యలు వెన్నటి కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా టాస్క్ ఇచ్చారు. మీరు భూగర్భ జలాలు పెంచాలి. దాని ద్వారా చాలా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, రాజాబాబు గారు, నీరు పెరిగినందువల్ల విద్యుత్ పొదుపు అవుతుంది, రైతులకి భారం తగ్గిద్ది. అదేవిధంగా మనం అన్ని విషయాల్లో కూడా నీరు విలువైంది, నీరు ప్రాణాధారం, నీరు విలువైంది, నీటి సంరక్షణ చాలా ముఖ్యం. పారిపోయే నీళ్ళను ఒడిసిపట్టుకున్న నీళ్ళు నిలబడేటట్టు చేయటం, నిలబడే నీళ్ళు ఇంకేటట్టుగా చేయటం అనేటువంటి దానితో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అన్నా నువ్వు పక్కన, నువ్వు వెనక్కి పో రండి సార్, కొద్దిగా వెనక్కి రండి అన్నా, నువ్వు కొద్దిగా వెనక్కి రా. ఫోటో ఏం రాదు ఏమంటారా? వదిలేండి సార్, మేము తీస్తాం సార్. పైకి తల పైకి సార్. ఇప్పుడు దగ్గర సార్ కర్పూరం ఓకే సార్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో జలధార, జలహారతి, నీటి సంఘాల బాధ్యత అనే ఒక కార్యక్రమాన్ని అక్కడ పెట్టడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి. జలధార అంటే కనుక పుష్కలమైనటువంటి నీరు, జలహారతి అదొక దైవంలాగా మనం చేయాలని ఒక కార్యక్రమం. మూడోది వచ్చేటప్పటికి నీటి సంఘాల యొక్క బాధ్యత, వాళ్ళ మీద బాధ్యత పెట్టి దాంతోపాటు అధికారులందరూ కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాటర్ సోర్సెస్ని పెంచాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన జిల్లాలోనూ కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ డోలా వీరాంజనేయ స్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒకలుమాత వల్లూరమ్మ టెంపుల్లో పూజలు చేసిన అనంతరం జలహారతి ఇచ్చి ఇప్పుడు మనం ఇక్కడ పనులు ప్రారంభించడం అనేది జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఉన్నటువంటి నీటి సోర్సెస్ ఏదైతే ఉన్నాయో, either ట్యాంక్స్ కానీ లేకపోతే కనుక చెక్ డ్యామ్స్ కానీ, ఏ సోర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ సోర్స్ అన్నింటిని కూడా స్ట్రెంథన్ చేయడం, తర్వాత ఛానల్స్ క్రియేట్ చేయడం, అంటే ఒక చెరువు నుంచి అనుసంధానం, అంటే ట్యాంక్స్కి మధ్యన అనుసంధానం చేయడం, పూడికలు తీయడం, అక్కడ ఉన్నటువంటి జంగిల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా క్లియర్ చేయడం చేసి నీటి రేపు రాబోయే రోజు అంటే మనకి రాబోయే వర్షాల టైంకి అంటే జూలై వరకు ఉన్నది. ఇది మొత్తం 100 days ప్రోగ్రామ్. ఇది
ఈ 100 డేస్ ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి మనకు ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ అన్నీ కూడా మనం క్లీన్ చేసుకుని దాని యొక్క సామర్థ్యాన్ని పెంచుకొని రాబోతున్నటువంటి వర్షాలని ఎక్కువగా మనము ఆ వాటర్ని అంతా కూడా మనం జాగ్రత్తగా వాడుకుని ఒడిసిపెట్టి పట్టుకుని కింద ఉన్నటువంటి భూగర్భ జలాలను పెంచాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.